రాఖీ పౌర్ణమి మొదలైంది భార్యాభర్తల మధ్య. వినడానికే షాకింగ్గా ఉంది కదూ. నేను కూడా ఈ వీడియో కోసం కంటెంట్ సెర్చ్ చేస్తుంటే ముందు ఇలానే షాక్ అయ్యాను. అసలు మన దేశం మొత్తం సాంప్రదాయంగా అన్నా చెల్లెల అనుబంధానికి గుర్తుగా చేసుకునే పండుగ అయిన రాఖీ పండుగ ఎక్కడి నుండి మొదలైంది? ఈ సాంప్రదాయాన్ని ముందుగా ఎవరు ప్రారంభించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు మన ఛానల్కి మొదటిసారి వచ్చిన వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో ఇష్టంతో ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ లేకపోతే నేనేం చెయ్యలేను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం. అసలు ఈ రాఖీ పండగకి పునాది పడింది మన పురాణాల్లో. ఆ కాలంలో రాక్షసులకి దేవతలకి మధ్య భీకరమైన యుద్ధం పుష్కర కాలం పాటు జరిగిందంట. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు అసలు గ్యాప్ లేకుండా యుద్ధం జరుగుతూనే ఉండడంతో దేవతల రాజైన ఇంద్రుడు అలసిపోయి శక్తి నశించి తన సైన్యాన్ని మొత్తం తీసుకొని రాక్షసుల కంట పడకుండా అమరావతిలో తలదాచుకున్నాడట. అమరావతి అంటే మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని కాదండి, స్వర్గలోకంలో ఇంద్రుడి అంతఃపురం అన్నమాట. అయితే ఇంద్రుడు అలా తలదాచుకోవడం ఆయన భార్య సచీదేవికి నచ్చలేదు. ఇంతలో రాక్షసులు అమరావతిని చుట్టుముడుతున్నారు అని తెలిసి సచీదేవి ఇంద్రుడికి ధైర్యం చెప్తుంది. ఇంద్రుడు ఎంతటి శక్తివంతుడో గుర్తు చేస్తుంది. ఆమె సోదరులుగా భావించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పూజించి ఒక రక్షతాడు ఇంద్రుడి చేతికి కడుతుంది. భార్య ఇచ్చిన ధైర్యం, తను కట్టిన రక్షాబంధనం వల్ల ఇంద్రుడు రాక్షసులను ఓడించి పాతాళంలోకి తరిమికొట్టాడు. ఆ రక్షాబంధనం కట్టిన రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి జరుపుకోవడం ఆనవాయితీ అయ్యింది. అలాగే ఇంకో కథ కూడా ఉంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని విసిరినప్పుడు కృష్ణుడి చిటికిన వేలికి గాయం అవుతుంది. ద్రౌపది వెంటనే తన చీర కొంగుని చించి కృష్ణుడి చిటికిన వేలుకు కడుతుంది. అది చూసి కృష్ణుడు ద్రౌపదికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ అన్నయ్య నీకు తోడుగా ఉంటాను అని మాటిస్తాడు. ఆ తరువాత ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడుతాడు. ద్రౌపదిని కాపాడిన రోజు శ్రావణ పౌర్ణమి నాడు కాబట్టి అన్నా చెల్లెల బంధానికి ప్రతిరూపంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. మీరు కూడా మీ చెల్లెలతో లేదా అక్కలతో లేదా అన్నయ్యతో లేదా తమ్ముడితో ఈ రాఖీ పౌర్ణమి రోజు కలిసి ప్రేమగా ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, అలాగే తెలుసుగా ఒక సబ్స్క్రైబ్ చాలు. అందరికీ హ్యాపీ రక్షాబంధన్.